వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్తో పాటు వైసీపీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ సీరియల్లో వివాహేతర సంబంధం కారణంగా ఈ పంచాయతీ రోడ్డుకెక్కింది. ఇక వీరి పంచాయతీ ఎలా పరిష్కరించాలో పోలీసులు కూడా అంతు చిక్కట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ తమతో ఉండాలని భార్య వాణి కోరుతున్నారు. అయితే శ్రీనివాస్ తనని వాణి చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన కంప్లైంట్తో వాణి, హైందవి మరో ముగ్గురు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వాణి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీ రచ్చకెక్కడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే నడుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ గత 3 ఏళ్లుగా మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెతోనే ఉంటున్నారని ఆయన భార్యా పిల్లలు పార్టీ హైకమాండ్ వద్ద పంచాయతీ పెట్టారు. అప్పుడు ఆ పంచాయతీని సజ్జల రామకృష్ణారెడ్డి సెట్ చేశారు. ఆస్తుల వ్యవహారాలు, వ్యాపారాలని భార్యా పిల్లల పేరు మీదకి మారుస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి ముందు దువ్వాడ శ్రీనివాస్‌కి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని దువ్వాడ నిలబెట్టుకోలేదు. పైపెచ్చు దువ్వాడ శ్రీనివాస్ మాదిరి కోసం ఆస్తులు నాశనం చేస్తున్నారని వాణి మరోమారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడే తాను ఆందోళన చేస్తానని హెచ్చరిస్తే గొడవలు వద్దు, ఈసారి టికెట్ మీకే ఇస్తామని ఆమెను బుజ్జగిచ్చి పంపించిన సజ్జల టెకల్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా ఆమెను ప్రకటించారు. ఇక ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి జరిపిన సర్వేలో ఆమె గెలిచే అవకాశం లేదని వాణికి టికెట్ నిరాకరించారు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీకి వాణి రెడీ అయ్యారు. అయితే మరోమారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెను బుజ్జగించి దువ్వాడ శ్రీనివాస్తో ఆస్తుల్ని వాణి కూతురు పేరు మీదకి రాయిస్తానని చెప్పి పోటీ నుంచి విరమించేలాగా చేయగలిగారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారం లైట్ తీసుకున్నారు. దీంతో దువ్వాడ వాణి భర్త తనతో కాకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని టార్గెట్ చేసి రోడ్డు మీదకెక్కారు. ఇక పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి మొగుడు పెళ్ళాలిద్దరూ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే దువ్వాడ వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు భార్య పిల్లలతో కలిసి ఉండాలని దువ్వాడిని మందలిస్తే, లేదా వాణి కోరినట్టు తల్లి కూతురు న్యాయం చేయగలిగితే ఇప్పుడు ఈ పంచాయతీ రోడ్డు మీదకి వచ్చేది కాదు. ఇప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఈ వ్యవహారం పార్టీ శ్రేణుల్లో తీవ్ర డిస్కషన్ గా మారింది.